ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున్నటువంటి పరిటాల పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేవి వజ్రాలు. ప్రపంచ దేశాలకు వజ్రాలను ఎగుమతి చేసిన చరిత్ర ఈ పరిటాలకు ఉన్నది. అంతేకాకుండా పరిటాలకు ఇంకొక ఘనమైన చరిత్ర కూడా ఉన్నది. ఇటు మద్రాస్ రెసిడెన్సీని అంటే ఆంధ్రప్రదేశ్ను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుండేది. అదేవిధంగా నైజాములు హైదరాబాద్ సంస్థానాన్ని నైజాములు పరిపాలిస్తుండేవారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిటాలు కానీ పరిటాలతో పాటు 7 గ్రామాలను కూడా ఇటు నైజాములు పరిపాలించేవారు. కానీ అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గ్రామాలని నైజాములు ఎందుకు పరిపాలించవలసి వచ్చింది, అసలు ఈ పరిటాల వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, ఈ పరిటాల గ్రామంలో స్వతంత్రం రాకముందు జరిగినటువంటి చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామానికి ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. చుట్టూ బ్రిటిష్ పాలన ఉన్న కేవలం వజ్రాల కోసం నిజాం నవాబు పట్టుబట్టి తన అధీనంలో ఉంచుకున్న ఈ ప్రాంతం ఆ తర్వాత కాలంలో అద్భుతమైన ప్రజాస్వామ్య విప్లవానికి వేదికైంది. (1766) జరిగిన ఒప్పందం ప్రకారం కోస్తా రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించిన నిజాం నవాబు మాత్రం పరిటాల సహా చుట్టుపక్కల 7 గ్రామాలను తన వద్దే ఉంచుకున్నాడు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి నేలలో దొరికే అత్యంత విలువైన వజ్రాలు. బ్రిటిష్ భూభాగం మధ్యలో ఈ గ్రామాలు ఒక ద్వీపంలో నిజాం పాలనలో ఉండేవి. ఇక్కడి వజ్రాలను హైదరాబాద్ చార్మినార్కు తరలించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే అంతకంటే ముందే మాకు రిపబ్లిక్ అయింది. 7 గ్రామాలు కలిపి పరిటాలని తాలూకా కాలనీగా ఎన్నుకుని ఒక దేశంగా నిర్మించుకుని పరిపాలించారు. ఆ గ్రామాలు పరిటాల, గనియాత్కూరు, తర్వాత బత్తినపాడు, మోగులూరు, కొడవటికల్లు, ఉస్తేపల్లి, మల్లవల్లి గ్రామాలని ఒక దేశంగా ఎంచుకుని ప్రభుత్వం నడిపారు. దానికి రాజ్యాంగ నిర్మాణం కూడా చేయబడి ఉంది. అవ్వా సత్యనారాయణ గారు ఆయన దానికి రాజ్యాంగం కూడా నిర్మాణం రాశారు వారు. నిజాం అధికారులు ముఖ్యంగా లంక సుబ్బయ్య శాస్త్రి వంటి వారు పరిటాల ప్రజలపై సాగించిన అరాచకాలు వర్ణనాతీతం. పన్నుల పేరుతో వేధించడం, మహిళలపై అకృత్యాలకు పాల్పడటంతో విసిగిపోయిన ప్రజలు 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన వందే మాతరం ఉద్యమం స్ఫూర్తితో చైతన్యవంతులయ్యారు. పివి నరసింహారావు వంటి నాయకుల ప్రభావంతో ప్రజలు తిరుగుబాటు జెండా ఎగురవేసి నిరంకుశ అధికారి సుబ్బయ్య శాస్త్రిని అంతమొందించారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంవత్సరన్నర కాలం దాదాపు 13 నెలలు ప్రత్యేక దేశంగా పరిటాలు ఉండేదని మా వాళ్ళు చెప్పేవాళ్ళు. దానికి తోడు పరిటాలలో ఇది ఒక వజ్రాల గనండి. తెనాలి దగ్గర కొల్లూరు టు పరిటాల వరకు వజ్రాల మైనింగ్ ఉండేదంట. దానికోసమని నిజాం ప్రభు 7 గ్రామాలని మొగులూరు, పరిటాల, గనాత్కూరు, బత్తినపాడు, ఉస్తేపల్లి, కొడవడగల్లు, చంద్రపాడు మండలం ఉంటాయి. వీటన్నిటిని ఉంచుకుని ఆ వజ్రాల వ్యాపారం కోసం ఇచ్చేసి ఉంచుకుంటే మా వాళ్ళు తిరగబడి ఇక్కడ ఈ ఊరు నాయకులందరూ కలిసి ఒక 21 మంది, 7 గ్రామాల నుంచి 21 మంది నాయకులు కమిటీకి ఏర్పడి పత్తేదార్ జగద్వీర్ సింగ్ అనేవాడిని ఎమ్మడబడి పోలీస్ స్థానాల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర తుపాకులు లాక్కొని వాళ్ళని ఎల్లగొట్టి దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారని చెప్పి మా పెద్దలందరూ చెప్పేవాళ్ళు. అలాగే ఈ పరిటాల చెరువు అనేది వజ్రాల గని. ఇప్పటికీ వర్షాలు పడితే పొలాల్లో కానీ మా పరిటాల చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు ఒక 50 మంది దాకా ఇప్పటికీ వజ్రాలు చర్చ చేసుకుంటూ ఉంటారు. బ్రిటిష్లో ఉండే కోహినూరు వజ్రం, తర్వాత రీజెంట్ వజ్రం, ఈ 2 అమూల్యమైన వజ్రాలు కూడా ఈ పరిటాల చెరువులోని ఈ పరిటాల ఏరియాలో గనియాత్కూరు, పరిటాల బెల్ట్లో దొరికినాయని చెప్పుకుంటారు. మాదిరాజు దేవరాజు గారు కమిటీ పోరాడింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ వీళ్ళందరూ ఆమోదించి దాదాపు 100 మందికి పైగా పరిటాల స్వతంత్ర సమరయోధులుగా పింఛన్ ఇచ్చారు. ఆ పింఛన్ వలన ఈ నిన్నటి వరకు కూడా వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతాభావంగా ఉన్నారు. ఆ పింఛన్ ఆ టైంలో దాదాపుగా 7 గ్రామాలు ఉన్నాయి. కంచిచర్ల మండలంలో 4 గ్రామాలు, నందిగాం మండలంలో 2 గ్రామాలు, న్యూజివీడ్ ఏరియాలో 1 గ్రామం, మొత్తం 7 గ్రామాలు ప్రత్యేక స్వతంత్ర దేశం. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు మనకి ఇది ప్రత్యేక నైజాం పాలన కింద ఉంది కాబట్టి అప్పుడు మన ఇక్కడ వాళ్ళు మొత్తం స్వతంత్రం వచ్చిందని చెప్పి జెండాలు ఎగరేశారు. ఇక్కడ ప్రత్యేక నందిగాం పరిటాల అనేది ఒక తాలూకా కేంద్రం. నైజాం నవాబు దాంట్లో 7 గ్రామాలు ఒక తాలూకా కేంద్రం. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ట్రెజరీ ఉంది, రెవెన్యూ కార్యాలయం కూడా ఉంది. ఈ కార్యాలయాల మీద మొత్తం జెండాలు ఎగరేశారు అప్పుడు స్వతంత్ర సమరయోధులు. ఆ తర్వాత దీన్ని ఆక్రమించాలని చెప్పి నైజాం నవాబు ఆంధ్ర గ్రామాల నుంచి పరిటాల రిపబ్లిక్ రావడానికి దారి అడిగాడు.
అయితే అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. దాంతో దాదాపు 1948 సెప్టెంబర్ 17న నైజాం గవర్నమెంట్ తెలంగాణ ఇండియాలో ఈ విలీనం అయ్యేంత వరకు కూడా ఈ గ్రామం ఈ మన తాలూకా ప్రత్యేక ప్రాంతంగానే ఉంది. ఆ తర్వాత నైజాం నవాబుతో పాటు ఇది కూడా మన భారతదేశంలో విలీనం అయింది. అప్పట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు, ట్రెజరీలో గవర్నమెంట్గా స్వాధీనం చేశారు, పరిటాల రిపబ్లిక్లో పన్నులు వసూలు చేశారు. మొత్తం యంత్రాంగం యథాతథంగా నడిచింది. మాదిరాజు దేవరాజు గారు అధ్యక్షులు. అది రాజ్యాంగం అనేది ఆయన ఏనాడు నాకు చెప్పలేదు. అయితే ప్రత్యేకంగా ఆయన పరిపాలన జరిపాడు ఆయన. ఆ తర్వాత ఏంటంటే అయగ్రీవాచారి గారు, ఇప్పుడు మన స్వామీజీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం విలీనం చేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. వల్లభాయ్ పటేల్ని కలిశారు, నెహ్రూ గారిని కలిశారు, వీళ్ళందరినీ కలిశారు. అప్పుడు విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాని యథాతథంగా మాదిరాజు దేవరాజు గారు దాదాపు 1995 వరకు కూడా ఆయన జీవించే ఉన్నారు. ఆయన పోరాటం జరిపితే ఆ పోరాట ఫలితంగా స్వతంత్ర సమరయోధులు పింఛన్ రావడంతో చాలామంది ఆ రోజులో పనిచేసిన వాళ్ళు ఉపయోగపడింది. దానివల్ల అందులో షేక్ లాలు ఎస్ఎంఎక్స్ ఉన్నాడు, అతను కూడా వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటరు. అయితే ఏంటంటే వీళ్ళందరూ మామూలుగా గ్రామాల్లో ఉన్నారు తప్ప 60 సంవత్సరాల వయసు దాదాపు అప్పటికే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినాయి. తర్వాత ఇక మనకు తెలియదు యథాతథంగా అది స్వతంత్ర సమరయోధులు పింఛన్లు పెట్టుకున్నారు. అయితే ఏంటంటే గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టింది. మాదిరాజు దేవరాజు గారు ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి ఆయన సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పి ఇచ్చింది. ఆ పింఛన్ ఇచ్చింది. చరిత్రలో బహుశా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే 7 గ్రామాలు ఒక స్వతంత్ర రాజ్యంగా 13 నెలల పాటు, ఎందుకంటే 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు స్వతంత్ర సామ్రాజ్యంగా కొనసాగిన పరిటాల రిపబ్లిక్ చరిత్రలో ఇది లిఖించబడిన విషయం. అలానే ఇక్కడ కోహినూరు వజ్రం దొరికిందనేది ఆ చారిత్రక ఆధారాలు లేవు కాబట్టి ఒక ఊహాగానాలు మాత్రం ఉన్నాయి. పిట్టు వజ్రం అనేది మాత్రం దొరికింది. పిట్టు వజ్రం వాటికి కూడా లండన్ మన మ్యూజియంలో ఉంది. పిట్టు వజ్రం అనేది ఆ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైంది పిట్టు వజ్రం. పరిటాల అనేది ఒక స్వతంత్ర సామ్రాజ్యం. మనకి మన పౌరాణిక ఆధారాలు బట్టి మన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం పరిటాల కొన్నాళ్లకు 12 ఆమడల గ్రామం అవుతుందనేది ఒక చరిత్ర ఉంది. దాని ప్రకారం ప్రస్తుత పరిణామాలు పరిశీలిస్తే అవుతుంది. ఎందుకంటే ఇవాళ రైల్వే స్టేషన్ వస్తుంది, దాని ప్రకారం లాజిస్టిక్ పార్క్ వస్తుంది. మొత్తం దీని ప్రకారం అయితే పరిటాల బ్రహ్మంగారు చెప్పినట్టు 12 ఆమడల గ్రామం కావటం 100% వాస్తవం. అది విషయం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం సంస్థానంలో భాగమైన పరిటాలకు విముక్తి లభించలేదు. దీంతో అప్రమత్తమైన పరిటాల ప్రజలు 1947 నవంబర్ 15న తామే ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. మాదిరాజు దేవరాజు అధ్యక్షతన సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందే దేశంలోనే మొదటిసారిగా తమకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న ఘనత పరిటాలది. నిజాం సైన్యం రజాకార్ల దాడులను ఎదుర్కోవటానికి ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడిని సైన్యంలో చేర్చుకుని శిక్షణ ఇచ్చారు. దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన ఈ అద్భుత ప్రజాస్వామ్య పాలనను చూసి టంగుటూరి ప్రకాశం పంతులు, పివి నరసింహారావు, స్వామి రామానంద తీర్థ వంటి నేతలు ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు మహాత్మా గాంధీ కూడా పరిటాల ప్రజల సంకల్పాన్ని కొనియాడారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యే వరకు పరిటాల ప్రజలు ఒక వీరోచిత పోరాటాన్ని సాగించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దానికి సంబంధించిన అధికారిక పత్రాలు కూడా ఉన్నాయి. పరిటాల పరగనాన్ని నైజాం తన ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రధాన కారణం ఇక్కడ దొరికే వజ్రాలు. దాదాపు ఇక్కడ దొరికే వజ్రాలను హైదరాబాద్ తీసుకెళ్లి వాటిని శుద్ధి చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవాడు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన, అంటే మద్రాస్ రెసిడెన్సీని పరిపాలించిన బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత నిజాం కింద ఉన్నటువంటి 7 గ్రామాలను కూడా నిజాం తన ఆధీనంలో ఉంచుకున్నాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 7 గ్రామాల ప్రజలు నిజాంకు ఎదురు తిరిగి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. సొంతంగా రాజ్యాంగం కూడా రాసుకున్నారు. అప్పటి నుంచి అంటే దేశ చరిత్రలోనే ఒక దేశంలో
7 గ్రామాల ప్రజలు స్వతంత్ర దేశంగా ఏర్పడడం అనేది ఒక దేశంలోనే ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. అంటే ఆ కాలంలోనే, అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే 7 గ్రామాల ప్రజలు సొంతంగా రాజ్యాంగం ఏర్పరచుకొని, సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకొని, సొంతంగా పరిపాలన చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే దాంతోపాటు ఇక్కడ దొరికే పరిటాలలో దొరికే వజ్రాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ దొరికే వజ్రాలు అంటే దేశ విదేశాల్లో ప్రఖ్యాతమైనటువంటి వజ్రాలు మొత్తం కూడా ఇక్కడ పరిటాల నుంచే అక్కడికి వేరే దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికి కూడా వర్షాకాలం మొదలైన సమయంలో ఇక్కడ చెరువుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వజ్రాల వేట కూడా కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం భారతదేశ చరిత్రలోనే ఒక గ్రామం అంటే 7 గ్రామాలు కలిసి ఒక పరగనాగా సొంతంగా పరిపాలించుకున్న చరిత్ర మాత్రం ఈ పరిటాల గ్రామానికి ఉన్నది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, టీవీ 9 విజయవాడ.